గత కాలంలో నీతో నా అడుగులు వినకపోతే వినండి. నా జీవితంలో నన్ను ఎలా నడిపించాడు సేవలు అన్న విషయాలు, నా అనుభవాలు చెప్పటం జరిగింది క్లుప్తంగా. నేను సేవకి బయటకు వచ్చిన తర్వాత నేరుగా భీమవరానికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు నన్ను అడిగినప్పుడు నేను ప్రభు బయటికి వెళ్ళమన్నారు, బయటకు వచ్చాను. అక్కడ చాలా రూమర్లు వచ్చాయి, లేనిపోని విషయాలు, లేనిపోని సంగతులు. నేనేం చేయలేదు, వారు కూడా నాకు ఏమి చేయలేదు. ఆయనకి చెప్పే నేను ప్రయాణమై బయలుదేరి వచ్చాను అని మా నాన్నగారితో చెప్పాను. ఆయనతో చెప్పి బయలుదేరి వచ్చాను. ఆ ఇంటి దగ్గర నుంచి అక్కడే ఉంటూ ఆ ఇంటి దగ్గరే ఒక 4-5 రోజులు ఉన్నాను. చిల్లకల నుంచి దైవ సేవకులు ఫోన్ చేశారు, అమ్మాయిని మీటింగ్స్ జరుగుతుంది అంటే బయలుదేరి చిల్లకల్లికి వచ్చాను. అక్కడ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆ చిల్లకల్లులోనే ఉంటూ చిన్న పల్లెటూరు ఉంటే వల్లభి దగ్గర తెలంగాణ మల్లారం అనే ప్రాంతంలో పరిచయం ప్రారంభించి ఒక 10 మంది వచ్చేవారు. చిల్లకల్లు నుండి మల్లారానికి వెళ్తూ, మల్లారం నుండి చిల్లకల్లికి వెళ్తూ పరిచయం చేస్తూ ఉండే. తింటాకి ఏమి ఉండేవి కాదు, వండుకోవడానికి కూడా గ్యాస్ కానీ పొయ్యికి సంబంధించినవి కానీ ఏమి ఉండేవి కాదు. వండుకునే పాత్రలు కూడా నా దగ్గర ఉండేవి కాదు. అలా సేవ చేస్తూ అలాగే జీవించేవాడిని. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఓ సహోదరి గ్యాస్ సిలిండర్ తీసుకుని వచ్చి వండుకోవడానికి పాత్ర లేనప్పుడు ఒక మంచి విశ్వాసి పాత్రలో కొనుక్కి తీసుకొచ్చింది. అక్కడి నుండి వండుకుని తినటం, సేవ చేయటం జరిగేది. కొద్దిగా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడేవాడు. నెమ్మదిగా పరిచయాన్ని అలా కొనసాగించాను కొన్ని నెలలు. అక్కడి నుండి తెనాలికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అంతకు మునుపు ఆయన ఒక సంస్థలో పరిచయం అయ్యాడు సుపరిచితంగా. అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చేసేవాడిని. ఎందుకో నాకు అక్కడ ఉండాలని అనిపించింది, వాళ్ళతో కలిసి సేవ చేయాలని అనిపించింది. వాళ్ళ దగ్గర ఉండుటకు నేను ఇష్టపడ్డాను, ఆయన కూడా ఇష్టపడ్డాడు. చిల్లకల నుంచి బయలుదేరి తెనాలికి వెళ్ళాను. ఆయన నన్ను చీరాలకి మార్చాడు. చీరాలకి వెళ్తూ తెనాలికి వస్తూ ఉండేది. అనుకోకుండా ఆయన తెనాల్లో స్థలం తీసుకున్నాడు, మందిరం కట్టాలని. ఆ స్థలం కొరకు చాలా ఆర్థికంగా ఆయన ఇబ్బంది పడుతూ ఉండేవాడు. నాకు వివాహం కాలేదు, నాకు వివాహం కాలేదు. నేను అతనికి సహాయం చేయాలని అనుకున్నాను. సహాయం చేసే మార్గం ఏమి లేదు. వివాహం చేసుకోవాలి, అదొకటే దారి. కనుక వివాహం చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. ఎంతో కొంత సొమ్ము వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా ఆశించి ఆయన సహాయం చేయాలి. ఆయన కూడా ఇష్టపడ్డారు, నేను కూడా ఇష్టపడ్డాను. కనుక నేను అవతల వైపు ఉన్న వాళ్ళకి, అమ్మాయి తరపు వాళ్ళకి మాట ఇచ్చేసి వివాహం చేసుకుంటాను.
వారికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఆగిపోకుండా, వాళ్ళు సమ్మతించకపోయినా, వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. వెళ్ళాను. మా ఇంటి దగ్గర వివాహ కార్యక్రమాలు జరగాలి. ఆకివీళ్ళలో వివాహం అయింది. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఫంక్షన్ వాళ్ళు జరుపుకున్నారు. సహాయం చేస్తామనే ఉద్దేశం చేత మాత్రమే వివాహం చేసుకోవటం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం నాకేదో మార్పు అనిపించింది. వాళ్ళు మారుండొచ్చు, మారకపోవచ్చు. గనుక నేను అక్కడ ఆగిపోయి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి పోలా. ఎందుకని మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా వాక్యం విన్నవాడు గనుక ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఆలోచన చేసి హనుమాన్ జంక్షన్కి వెళ్ళడం ప్రారంభించి, హనుమాన్ జంక్షన్కి వెళ్తూ భీమవరానికి వస్తూ ఉండేవాడిని. ఒకరోజు దారిలో ముని ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు నేను అక్కడ ఆగా. అక్కడ కొబ్బరి బొండాలు అమ్మే షాప్ ఉంది. అక్కడ నేను కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. లీటర్ 50 రూపాయలు. చేయి చాచి నన్ను అడిగినప్పుడు నేను ఒక 50 రూపాయలు లీటర్ అయితే ఒక 50 రూపాయలు ఇచ్చి ఒక చిల్లర ఇవ్వగా ఆ 50 రూపాయలు ఆ మునికి ఇచ్చి అక్కడి నుండి పరిచర్యకి వెళ్ళేవాడిని, వస్తూ ఉండేవాడిని, భీమవరానికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు ఎందుకనో నాకు బండి మీద ప్రయాణం చేస్తున్న నాకు ఆలోచించినప్పుడు నా పరిస్థితి గురించి కళ్ళంట నీళ్ళు వచ్చి ఏడ్చి మా ప్రాంతానికి, అంటే భీమవరం దగ్గర ప్రాంతానికి కోవాడికి నేను వచ్చాను. అక్కడ ఖాళీగా ఉంటున్నాం కదని చిన్న ప్రార్థనా కూడికగా, అంటే మా కుటుంబం కొరకు ఏర్పాటు చేస్తే 4, 3, 5, 6, 7 వచ్చి కూర్చునేవాళ్ళు, వాకింగ్ చెప్తూ ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులు మాత్రమే జరిగింది. యథావిధిగా నేను హనుమాన్ జంక్షన్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఓ భయంకరమైన అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఇతను వారల్లుడు, వీలల్లుడు అని ఆడోళ్ళు వెంటబడేవాళ్ళు, బండి వేసుకుని వెంటబడేవాళ్ళు. రోడ్డును వెళ్తుంటే దారి అడ్డం కాసి మా అమ్మాయిని చేసుకోమని అడిగేవాళ్ళు. డబ్బు ఉన్నవాళ్ళే, పలుకుబడి ఉన్నవాళ్ళే, పేరు ఉన్నవాళ్ళు. నాకు వివాహం అయింది. మరొక వివాహం చేసుకోవటం నాకు తగదు. నేను విశ్వాసం అని నా మనస్సులో ఉండేది. యవనస్తులు అల్లరి చేసేవాళ్ళు, ఇంకా భయానకమైన పరిస్థితులు జరుగుతుంది. అక్కడి నుంచి ఎవరైనా పరిచయం ఉన్న ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని, వాళ్ళు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను గొల్లవానికి వెళ్ళాను. అక్కడ సహవాస కుటుంబాలు జరుగుతున్నాయండి. రాత్రిపూట ఎక్కడ ఉండేవాడిని కాదు, అవసరమైతే తప్ప. బయలుదేరి వస్తున్నప్పుడు భయానకమైన పరిస్థితి. ఒక తెల్లటి మనిషి బండి మీద కూర్చుని రాత్రి బండి మీద ప్రయాణం చేస్తుంటే పందులు, కుక్కలు, ఒక 30, 40, 20 కుక్కలు ఎంటబడి బండి వెనక చిమ్మ చీకటి మనసు సంసారం అనేది. అయినా నేను భయపడేవాడిని కాదు. ఇంటికి వచ్చి మా కాళ్ళ మీద ప్రార్థన చేసుకుని
అలా నా జీవితంలో ఇలా సంగతులు ఇంకా అనేకమైనవి జరిగాయి. నమ్మేవి ఉన్నాయి, నమ్మసఖ్యం కానివి కూడా ఉన్నవి. అలా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇట్లాంటి అల్లర్లు అనేవి జరిగాయి మా ఊర్లో. ఈ అల్లరి జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఈ అల్లర్ల చేత నేను అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి ఇబ్బంది కనుక నేను ఇక్కడ కోవాడలో, అది భీమవరంలో నేను నిలిచిపోయిన అలాగే ఆరాధన నడిపించేవాడు. వాళ్ళు అల్లరి చేస్తూనే ఉండేవాడు. ఒక మనిషి లేదా ఇద్దరు మనుషులు మా కుటుంబం వరకు ఆరాధన చేసుకునేవాడు. ఎవరు వచ్చినా రాకపోతే ఉన్నట్టుండి మా నాన్నగారు నాతో నన్ను విడిచి వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. వేరే చోట ఇల్లు లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఒక గుప్పుడు బియ్యం నాకు ఇచ్చి మా నాన్నగారు టీ కాసుకునే టీ పాత్రలు 2 ఉండే, టీ స్పూన్ 2, ఒక గ్యాస్ స్టవ్ తప్ప ఏం ఉండేది. గుప్పుడు బియ్యం ఉండేది. ఎంతకాలం తింటాం. ఉపవాసాలు ఉండేవాడిని, ప్రభు చిత్తం అనుకునేవాడిని, ఉపవాసాలు ఉండేవాడిని. బండికి ఆయిల్ కొట్టించడానికి డబ్బులు ఉండేవి కాదు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయా మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెప్పి, ఆయా మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పి వారు ఇస్తున్న ఆ బండిలో ఆయిల్ కొట్టించి పరిస్థితి తినడానికి కూడా ఉండేది కాదు. నాకు కూడా ఏం తినాలనిపించేది కదా. వచ్చేవాడిని అలా పండుకునేవాడిని. ఆ పరిస్థితుల్లోనే నా భార్యను వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి డెలివరీకి వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో ఆమెను తీసుకురాలేక, తీసుకొస్తే పెంచే స్తోమత లేక, ఆ పరిస్థితుల మధ్యలో నేను అలా విడిచిపోయాను. కానీ ఉపవసించి ప్రార్థన చేసేవాడు. అలా జరిగింది నా జీవితం. తర్వాత ప్రభు దర్శించారు. నరసాపురం వెళ్ళాను. అక్కడ కొంతకాలం నివసించాను. నరసాపురంలో అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా నేను ఆశీర్వదిస్తానని ప్రభు నాతో చెప్పి, ఈ జగ్గేపేటలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని ప్రభు నాకు చూపించారు. చూశాను కానీ ప్రభు మాట్లాడిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత ఒక వ్యాన్ మాట్లాడుకుని మా సహోదరుని యొక్క సహాయం చేత ఈ జగ్గేపేటకు వచ్చి సేవని ప్రారంభించిన ఒక ఇంట్లో. అప్పుడు కూడా ఒక ఇల్లుకి అద్దె కట్టలేని స్తోమత. అయినా అద్దె కట్టేవాడిని, సేవని జరిగించేవాడిని. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ధ్యాన స్థలం ఉండేది. దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. ఒక మందిరాన్ని నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అద్దె కట్టడానికి స్తోమత లేదు నాకు. దేవుడు మందిరం కట్టే కృపనిచ్చాడు. ప్రభు నాతో మాట్లాడి, గద్దె స్థలంలో సంఘం కట్టబడుతుంది, నా స్థాన్ని చాపేది, నీకు గుప్పులు ఇప్పుతాను అన్నప్పుడు అందరూ నాకు సహాయకులై నిలిచారు. అలా ఈ మందిరాన్ని కట్టి ఈ జగ్గైపేటలో ఈ సేవని కొనసాగించారు. కనుక 1, 2 చాలా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కార్యాలని చెప్పాలి, శక్తులను చెప్పాలి, ఊహింప సాక్ష్యం కాదు. అన్ని విషయాల్ని ప్రభు నాకు చూపించారు. ప్రభు నన్ను నీకు తోడైనాను అని ప్రభు చెప్పి ఈ జగ్గైపేట ప్రభు తీసుకుని వచ్చాను. ప్రభుకి అప్పగించుకున్నాను. ప్రభు ఎంత మట్టుకు ఎంతవరకు ఇక ముందు కూడా ప్రభును నన్ను నడిపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉందని భయం లేదు, లేదని భయం లేదు.
ప్రభువు ఉన్నాడు నాకు అని ధైర్యం నాకు నిండుగా ఉంది. నా జీవితంలో జరిగిన ఈ సంగతి కనుక వచ్చే సమయం ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి మరలా ఈ జగ్గేపట్లో జరిగే కొన్ని వాస్తవాన్ని మీకు వినిపించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.